మెదక్ రాజధాని నగరంలో దారుణం జరిగింది. మూడోసారి ఆడపిల్ల పుట్టడంతో ఆ శిశువును 20,000కు అమ్మకానికి పెట్టారు తల్లిదండ్రులు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బంధువులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామానికి చెందిన రమ్మవత్ కృష్ణ, సుజాతలు సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉంటున్నారు. ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్న వీరికి 4 రోజుల క్రితం మరో ఆడపిల్ల పుట్టింది. ఈసారి కూడా అమ్మాయి పుట్టడంతో భార్యాభర్తలు గొడవపడ్డారు. చివరకు ఆ శిశువును అమ్మాలని నిర్ణయించుకున్నారు. సింగరేణి కాలనీ ఘనపురం గుడిసెలో నివసించే ఓ వ్యక్తికి 20,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని కొంత నగదు తీసుకున్నారు. ఇదే టైంలో సుజాత మేనత్త సక్రు రాకతో విషయం బయటపడింది. స్థానికుల సాయంతో విషయాన్ని పోలీసులకు చెప్పింది సక్రు. సైదాబాద్ పోలీసులు కృష్ణ, సుజాతలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మా మేనకోడలు అవుతుంది కాబట్టి మా తమ్ముడు కొంచెం తాగుడుకు బలి అయిండు. అమ్మ కాగితాలు ఎడతారు. కాగితాలతో 3 ఆడపిల్లలు అని చెప్పేసి ఈ పాపకు పలకరేయడానికి వెళ్ళాం. అసలు ఇవాళకి పుట్టి 4 డేస్ పాప ఎట్లా ఉందని పలకరేయడానికి వెళ్తే ఆమె ఏడుస్తుంది. అసలు ఎందుకు ఏడుస్తున్నాం ఏంటంటే పాపకు అమ్మేస్తున్నాము, పొద్దున్నే వెళ్ళిపోతుంది. అయితే అమ్మటం ఎందుకమ్మా, బంగారు పథకమ్మని కేసీఆర్ సారు ఇస్తుండగా ఫండ్, నువ్వు ఆధార్ కార్డు తీసుకురా, నేను రాపిస్తాను, లేకపోతే అనాథ పిల్లల దాంట్లో నేను జాయిన్ చేపిస్తాను, కానీ ఆడపిల్లలు అనేది అమ్మ వద్దని చెప్పేసి అడిగట్లేదు. అయితే వీళ్ళ అమ్మమ్మ ఆమె పేరు నాయకి అంట. అసలు నువ్వు ఎవరికి లీడర్ అదే వ్యక్తికి నువ్వు లీడరు, నా ఇష్టం నేను అందేస్తాను, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని చెప్పేటప్పటికి నేను ఆ పాపను తీసుకొని బయటకు వచ్చి పోలీసు వాళ్ళకి